ఈరోజు మా రామక్క ఇంకా మా అన్నయ్య బర్త్డే. వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట. మేము మొత్తం నలుగురము. అయితే ఫస్ట్ పెద్దక్క, తర్వాత వీళ్ళిద్దరు ట్విన్స్, నేనే లాస్ట్. సో ఈరోజు వాళ్ళ బర్త్డే, అందరూ వాళ్ళని విష్ చేయండి. అయితే ఎవ్రీ ఇయర్ ఎట్లయితుందంటే అన్ని ఇంట్లోకే కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకొని కుక్ చేసుకొని తినేవాళ్ళం అనమాట. కాకపోతే గత 2 సంవత్సరాల నుంచి ఎవరి బర్త్డే వచ్చినా బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫ్యామిలీతో కలిసి. సో ఈరోజు అందరం ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్తున్నాం అనమాట డిన్నర్కి. మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాం, అంతా టైం పాస్ చేసుకొని చిట్ చాటింగ్ అవన్నీ అయిపోయినాయి ప్రోగ్రామ్స్ అన్నీ. సో ఇంకా నైట్ 9 కల్లా బయలుదేరినాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఇవన్నీ ఏం అనుకోలేదు. ఫస్ట్ మేము స్టార్ట్ అయినప్పుడు ఉజ్వలకి వెళ్దామని అందరం స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా ఒకటే కార్లో మేము 8 మంది కూర్చోవాల్సి వచ్చింది, ఎందుకంటే బయట చలి చాలా ఎక్కువ ఉంది. ఆల్రెడీ తమ్ముడు వాళ్ళు మేము కార్లో రాము, బైక్ పైన వస్తామని అన్నారు. కాకపోతే ఇంకా మేము ఉండేదే చాలా అడవిలో, ఇంకా చాలా చలి ఉంది. సో ఇంకా ఎట్లనో అట్లా అడ్జస్ట్ అయ్యి కార్లోనే వెళ్దామని మా మమ్మీ గట్టిగా పట్టుకొని కూర్చుందనమాట. సో ఇంకా అందరం కలిసి కార్లోనే ఎట్లాగట్లా ఇరుకుదామని అందరు ఎక్కేసినాము. చాలా కష్టంగా ఉండే అట్లా కూర్చొని వెళ్ళడానికి. కానీ వన్స్ మేము కూర్చొని సెటిల్ అయినాక కార్లో చాలా ఏమంటారు, చాలా టైం పాస్, చాలా జోక్స్. మేము అసలు ఒక 1 అవర్ జర్నీలో మాకు అసలు మేము 1 అవర్ జర్నీ చేసినట్టే మాకు అనిపించలేదన్నమాట. వెళ్ళడం కానీ రావడం కానీ చాలా ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ ఉజ్వల అనుకొని నెక్స్ట్ పిస్తా హౌస్కి షిఫ్ట్ అయిపోయినాం. అంటే అనుకోలేదు పిస్తా హౌస్కి వెళ్దామని. నెక్స్ట్ ఇంకా పిస్తా హౌస్లో కూర్చోగానే ఫస్ట్ కేక్స్ అవన్నీ చూడడానికి వెళ్ళినాము. సో అన్నీ ఆల్రెడీ సెట్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ బర్త్డే ఉంది, సెలబ్రేట్ చేయడానికి ఏమైనా ఉందా అని అడిగితే వాళ్ళు చెప్పినారు ఒక రూమ్ తీసుకోవాలి, 500 పే చేయాలి, 1 అవర్ వరకు స్టే చేయొచ్చు అని. సో మమ్మీ అన్నది అదే 1 అవర్ కేక్ తీసుకొని వెళ్తే అదే 1 అవర్ ఏంది, రోజంతా మన ఇంట్లోనే కట్ చేసుకొని ఉండొచ్చు కదా అని చెప్పేసరికి ఇంకా అది క్యాన్సిల్ చేసుకొని డిన్నర్ తినేసి వెళ్ళిపోదామని ఇంకా డిన్నర్ చేయడానికి వచ్చినాం అనమాట. నార్మల్గా మనకు చిన్న చిన్న వాటిలలోనే బాగుంటుంది అనమాట. కేక్ కట్ చేసుకోవడానికి ఆ వెనకాల థీమ్స్ అవన్నీ బాగుంటాయి. నేను పిస్తా హౌస్లో ఉంటుంది అనుకున్నాము, కానీ లేదు, ఒక చిన్న రూమ్ ఇస్తారంట. సరే రూమ్లో అయినా ఏమైనా ఉందా ఇట్లా అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్ ఒక రూమ్, దాంట్లో సెలబ్రేట్ చేసుకోవాలంట. 500 అడిగినారు. సో ఇంకా వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది, ఇంకా వేస్ట్ ఆఫ్ మనీ అని కూడా అనిపించింది. సో ఇంకా మేము దానికి ఏం షిఫ్ట్ అవ్వలేదు, జస్ట్ డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం, కేక్ తీసుకొని అని అనుకున్నాం అనమాట. ఇంకా టేబుల్ పైన పజిల్ ఇచ్చినారనమాట, అన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. సో వాటితో ఫుడ్ వచ్చే వరకు మంచిగా టైంపాస్ చేసినాం. తర్వాత ఫుడ్ వచ్చింది. ఫుడ్ మాత్రం చాలా యమ్మీగా ఉండే. ఇంకా మేము మార్నింగ్ నుంచి ఏం తినలేకుండే. తర్వాత మేము లంచ్ వండుకున్నది 12కి అట్లా, వెజిటేబుల్ బిర్యానీ ఇంకా మిర్చి కసాలం చేసుకున్నాం. అది తినేసరికి మాకు 2 అయింది. సో ఇంకా తర్వాత ఈవినింగ్ చాయ్ తాగినాం. సో మేము ఈ రోజంతా ఏం పని చేయొద్దు, జస్ట్ టైం పాస్ చిల్ ఉందాం, వీళ్ళ బర్త్డే కదా అని చెప్పి ఆ మూడ్లోనే ఉండే మేమందరం. సో పిస్తా హౌస్కి వచ్చినాము, డిన్నర్ చేసినాము. మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ కట్ చేయించడానికి వానికి కాల్ చేస్తూ ఉన్నారనమాట, ఎక్కడున్నారా అని. సో ఇంకా ఉండేది ఊరు కదా, వాళ్ళు 9 కల్లా ఊరు మొత్తం నిద్రపోతుంది అనమాట. 11 గంటల వరకు ఎవరు మేల్కుండరు. మాకు అక్కడే ఆల్రెడీ 10:30 అయిపోయింది. సో ఇంకా అట్లా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళాల్సి వచ్చింది అందరము. ఇంకా మనం నార్మల్గా ఉన్నప్పుడు చలి ఒకలాగుంటే మనం తిన్నాక చలి ఇంకా డబుల్ అవుతుంది కదా అందరికీ. సో ఇంకా ఇంటికి రాగానే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా కేక్ కటింగ్ చేయించినారనమాట. సో ఇంకా మేము కొనుక్కొచ్చిన కేక్ కూడా ఒకటేసారి కటింగ్ చేయించేసినాము. అండ్ మేము కూడా ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కాకపోతే ఈసారి కొంచెం కొత్తగా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇయర్లీ ఒక్కసారి వస్తుంది. సో ఆ రోజైనా సరే ఎంజాయ్ చేద్దామని అట్లా ఫ్యామిలీతో బయటకు వెళ్ళినాం. సో మీరు కూడా ఇట్లాంటి రోజులు ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ అట్లా బయటకు వెళ్ళి చిల్ అయ్యి ఆ డే మొత్తం ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ guys for watching my video. Do subscribe my channel. Thank you.